అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో షేప్ బట్టలు ఏ విధంగా రెడీ చేసుకోవాలి, రెడీ చేసుకున్న షేప్ బట్టలు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఖర్చులు కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ముందుగా మనం కటింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ మీద 2 షేప్ బట్టలు కట్ చేసుకున్నాము. ఇదే విధంగా దలసరిగా ఉండే క్లాత్ తీసుకుని ఇంకొక 2 షేప్ బట్టలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కి దలసరిగా ఉండే క్లాత్ తీసుకుని 2 కలిపి జాయింట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా ఉక్సుల వైపు రింగిల వైపు షేప్ బట్టలు అనేది రెడీ చేసి పెట్టుకున్నాము. బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కూడా మనం ఉక్సుల వైపు 2 రింగిల వైపు 2 షేప్ బట్టలు కట్ చేసుకున్నామండి. ఈ 2 షేప్ బట్టలు కూడా ఈ 4 వైపులా జాయింట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా షేప్ బట్టలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఖర్చులు కనబడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. స్టిచ్ చేసుకునే ముందు ఈ షేప్ బట్టలు అనేది మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈ 4 కూడా సమానంగా ఉండాలండి. అంటే ఉక్సుల వైపు రింగిల వైపు ఈ షేప్ బట్టలు అనేది ఒకవైపు ఎక్కువ తక్కువ కాకుండా 4 కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీదే మనం కరెక్ట్ గా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ మెయిన్ క్లాత్ కూడా షేప్ బట్టలు కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి 4 షేప్ బట్టలు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో పెట్టుకున్నామండి. చూడండి, లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ అనేది కింద వైపుకి పెట్టుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి మెయిన్ క్లాత్ కూడా పెట్టుకుని రైట్ సైడ్ అని మార్కింగ్ చేసుకుంటున్నాము. షేప్ బెల్ట్ మీద కూడా రైట్ సైడ్ అని మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఉక్సుల వైపు రింగిల వైపు అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ఖర్చులు కనబడకుండా షేప్ బెల్ట్ లో స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ డాట్ అనేది ఈ విధంగా ఈ చివరి భాగంలోని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఉక్సుల వైపు రింగిల వైపు క్లాత్ స్టిచ్ చేసుకుంటాం కదా, అటువైపు ఈ ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉన్నవైపు బ్లౌజ్ కి లైనింగ్ క్లాత్ ఉన్నవైపు పెట్టుకున్నామండి షేప్ బెల్ట్ అనేది. చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ లో పెట్టుకున్నాము. అదే విధంగా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మీద కూడా రైట్ సైడ్ అని మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ రైట్ సైడ్ కూడా లోపల వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కి ఈ చివరి భాగంలోని 1/4 ఇంచి క్లాత్ అనేది వదిలిపెట్టి అక్కడ నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కలుపుతూ స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ కి కింద భాగంలోని లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ పెట్టుకున్నాము, మధ్యలో మనం బ్లౌజ్ పెట్టుకున్నాము. ఈ పై భాగంలోని బ్లౌజ్ మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి, మెయిన్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పాదం వైపుకి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ కానీ బ్లౌజ్ కానీ మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి. మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు లాగుతూ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ లాగుతూ స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ముడతల్లాగా వస్తాయండి. అలా రాకుండా ఉండాలంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఖర్చు కూడా మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచి ఖర్చు పెట్టుకున్నాను. అదే విధంగా షేప్ బెల్ట్లు కట్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచి ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి ఈ 1/2 ఇంచి ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి. మీరు 1/4 ఇంచి ఖర్చు పెట్టుకుంటే 1/4 ఇంచి, 1/2 ఇంచి ఖర్చు పెట్టుకుంటే 1/2 ఇంచి ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఖర్చులు కనబడకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కి చివరి భాగంలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో పెట్టుకున్నాము. షేప్ బెల్ట్ కి ఈ చివరి భాగంలో స్టిచ్ చేసుకుంటున్నామండి. ఈ కుట్టు అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీద పడకుండా ఈ షేప్ బెల్ట్ చివరి భాగంలోనే పడేటట్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ కి పై భాగంలో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి. అదే విధంగా చూడండి, మనకి ఖర్చు అనేది కొంచెం పైకి లేచినట్టు కనిపిస్తుంది కదా లోపల వైపుది, అలా కాకుండా కొంచెం అణిగినట్లుగా ఉంటుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీద కుట్టు పడకుండా షేప్ బెల్ట్ కి చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ జాయింట్ చేసుకునేటప్పుడు లాక్కుండా స్టిచ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ ముడతల్లా రాకుండా చాలా నీట్ గా వచ్చింది.
కటింగ్ చేసుకునేటప్పుడే మెయిన్ క్లాత్ అనేది షేప్ బెల్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నామండి. క్లాత్ అనేది మనకు కొంచెం దారం పోగులాగా అది వస్తుంది కాబట్టి అందుకనే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అదే విధంగా షేప్ బెల్ట్ కింద భాగంలో కూడా ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ కి కింద భాగంలో స్టిచ్ చేసుకోకముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది ఒకసారి జాయింట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి నడుము దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నామండి. చూడండి, కటింగ్ చేసుకునేటప్పుడే షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచ్ చేసుకోవడానికి పావించి ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ పావించి వదిలిపెట్టి చూసుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకున్నామంటే ఇప్పుడే మనం షేప్ బెల్ట్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టి వేసుకున్నా తక్కువ ఖర్చు పెట్టి వేసుకున్నా కుట్టు అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూడండి, మనం షేప్ బెల్ట్ కింద భాగంలో పావించి ఖర్చు పెట్టుకున్నాం కదా స్టిచ్ చేసుకోవడానికి, పావించి అనేది కరెక్ట్గా సరిపోయింది. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా చంక దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, చంక దగ్గర కూడా మనకి ఒక గీత అంతా కొంచెం చిన్న క్లాత్ అనేది వచ్చింది కాబట్టి అది కట్ చేసుకున్నాము. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కింద భాగంలోని స్టిచ్ చేసుకుందామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద షేప్ బెల్ట్ కి కింద భాగంలో పావించి క్లాత్ అనేది లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెద్ద కుట్టి పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటే తర్వాత ఈ లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లైనింగ్ క్లాత్ మీద షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచ్ చేసుకోవడానికి పావించి ఖర్చు పెట్టుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాం కదండి, అక్కడ వరకు క్లాత్ లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకుంటున్నాం కదండి, ఈ కుట్టు అనేది ఈ క్లాత్ కి చివరి భాగంలో వేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటే ఒకవేళ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కుట్టు అనేది తీసేసి మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఈ కుట్టు వేసుకోక ముందే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మనం ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో ఆ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగానే తక్కువగానే అయిందంటే ముందుగా మనం షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసుకున్నాం కదండి, ఆ కుట్టు అనేది ఒక కుట్టు ఎక్కువగానే తక్కువగానే వేసుకుంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటే ఖర్చులు అనేవి మనకి బయటికి కనపడకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి. అదే విధంగా కొన్ని క్లాత్లకి ఇలా దారం పగులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, షేప్ బెల్ట్ అనేది ఇలా కాకుండా నార్మల్ గా కుట్టామనుకోండి దారం పగులు వచ్చి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సెపరేట్ గా బ్లౌజ్ మెయిన్ క్లాత్ కి షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచ్ చేసుకున్నాం కదండి, ఆ కుట్టు అనేది తీసేయాలి. చూడండి, ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చంక భాగం వైపు కరెక్ట్ గా సరిపోయి అదే విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా సరిపోయిందండి. ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మనం పెద్ద కుట్టు పెట్టి షోల్డర్ జాయింట్ అనేది చేసుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది తీసేద్దాం. ఇదే విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి రెండొక వైపు కూడా ఖర్చులు కనబడకుండా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కానీ లైనింగ్ క్లాత్ మీద కానీ చూడండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న దగ్గర ఎక్కడ మనకి ముడతలు అవి రాలేదు కదండి. ఈ విధంగా రాకుండా ఉండాలంటే షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్లు కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి మీరు ఖర్చు ఎంతైతే పెట్టారో అంత ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. మీరు హాఫ్ ఇంచి ఖర్చు పెట్టి పావించి పెట్టి స్టిచ్ చేసినా పావించి ఖర్చు పెట్టి హాఫ్ ఇంచి పెట్టి స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందండి. ఇలా రాకుండా ఉండాలంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం చూసుకునేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయండి. చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఖర్చులు కనబడకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ సరిపోయింది, ఈ సైడ్ డాట్ దగ్గర సైడ్ డాట్ సరిపోయింది, బ్లౌజ్ నెక్ దగ్గరికి నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. షేప్ బెల్ట్ కింద భాగంలో కూడా కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా ఈ చంక భాగం వైపు కూడా షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ సరిపోయింది. చంక భాగం వైపు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వచ్చాయి. ఈ విధంగా డాట్స్ వేసినప్పుడు చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటే మీకు ఇంకెక్కడ ఎక్కువ తక్కువ రాకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.